రీసెంట్ టైంలో తెలుగులో వరుస సినిమాలు చూస్తున్న హీరోయిన్ కావ్య థాపర్. కాకపోతే తను చేసిన మూవీస్ అన్నీ వరుస పెట్టి ఫెయిల్ అవుతున్నాయి. ఇదిలా ఉంచితే ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. సిగ్గు లేకుండా ఒక వ్యక్తి తనని కమిట్మెంట్ అడిగాడని చెప్పుకొచ్చింది. కాకపోతే ఇది కెరీర్ ప్రారంభంలో జరిగినట్లు క్లారిటీ ఇచ్చింది. ఓ యాడ్లో ఆఫర్ ఉంది అనగానే ఆడిషన్స్ కోసం ఆ ఆఫీస్కి వెళ్ళాను. అయితే 4 యాడ్స్లో ఇస్తాం కానీ నువ్వు సెలెక్ట్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని సిగ్గు లేకుండా అడిగాడని, అయితే అలాంటివి ఇష్టం ఉండవని ముఖం మీదే చెప్పేశానని చెప్పింది. అయినా పదే పదే అదే విషయం గురించి అడిగేసరికి అక్కడి నుంచి వచ్చేశానని చెప్పింది. నన్ను నటిగా చూడాలి అనేది నాన్న కల. అందుకే డిగ్రీ పూర్తవగానే యాక్టింగ్ వైపు వచ్చేసి కొన్ని యాడ్స్ చేశానని చెప్పింది. ఈ మాయ పేరేమిటో సినిమాలో అవకాశం వచ్చిందని కావ్య తాపర్ చెప్పుకొచ్చింది. పంజాబీ భామ అయిన కావ్య తాపర్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఏక్ మినీ కథ, డబుల్ ఇస్మార్ట్, విశ్వం, ఈగల్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కాకపోతే ఇవన్నీ కూడా కంటెంట్ వల్ల ఫ్లాప్ అయ్యాయి.